కంప్లీట్గా కొంచెం బిలో యావరేజ్ అనిపించింది అన్న. సో ఏదైతే మనం రెబల్ స్టార్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ కామెడీ టైం వరకు వాడుకున్నారు, కానీ ఆయన స్టార్ట్ డౌన్ వాడేసి ఓ హై బడ్జెట్ తీసుకుందాం అన్నట్టు తీసుకుని అనిపించింది తప్ప ఎక్కడ కూడా ఒక ప్రాపర్ స్టోరీ, ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అయితే లేదు. అది కంప్లీట్గా మారుతి గారు ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన యాక్టింగ్ ఒకటి, ఆయన కామెడీ టైమింగ్. హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటుంది, ఒక ఎమోషనల్ సీన్, దాని వరకు ఆయన ప్రాణం పెట్టట్టు చెప్పుకోవచ్చు. అది కాకుండా చెప్పుకోవడం పెద్దగా ఏం లేదు. ఒక సాంగ్స్ కూడా ఏంటంటే ఒక ఫ్లోలో వెళ్తున్న స్టోరీని అన్నెసరిగా స్పీడ్ బ్రేకర్ వేసినట్టు అన్నెసరిగా సాంగ్స్ ఎరికించారు. ఇదైతే ఆ 3 హీరోయిన్స్ కూడా అన్నెసరి, అసలు వాళ్ళకి ఇంపార్టెన్సే లేదు. ఏదో సైడ్ క్యాండ్ పెట్టుకున్నారు తప్ప అసలు వాళ్ళకి 1% కూడా ఇంపార్టెంట్ లేదు. అలాంటి వాళ్ళని పెట్టుకున్నారు. ఇలా చాలా ఉన్నాయి. ఏదో ఇరికించాలి, కమర్షియల్గా ఇరికించాలని తప్ప సినిమాలో ఏది లేదు. అండ్ కంప్లీట్గా పంగంటే కింద హెవీ కాంప్లెక్స్ వస్తుంది కాబట్టి 100% డిజాస్టర్ అయితే ఇది. క్లైమాక్స్ వరకు వాళ్ళంతా లేపినా సరే జనాలకు చాలా మందికి అర్థం కాదు. సో అర్థం కావడం మేబీ డిసప్పాయింట్ అవ్వచ్చేమో కానీ, బట్ అందరికి ఎక్కదు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఓల్డ్ గెటప్ గురించి చాలా లేపారు. చాలా థియేటర్లో సవాల్ వేస్తున్నారు, లాస్ట్ సీన్స్ లేపారు థియేటర్లో. సో దానివల్ల చాలా డిసప్పాయింట్మెంట్ వచ్చింది. పేపర్ మీద ఎక్సలెంట్ స్టోరీ, ఒక హాలీవుడ్ లెవెల్లో తీయొచ్చు దాన్ని. హాలీవుడ్ కాదు కదా, మాలీవుడ్ లెవెల్లో కూడా తీయలేదు వాళ్ళు. డైరెక్షన్ 100% డైరెక్టర్ ఫాల్ట్. ఎందుకంటే ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే అనేది పెట్టుకోలేకపోతే సెకండ్ హాఫ్లో అయితే ఏందో అన్నెసరీ రొమాంటిక్ ట్రాక్, అన్నెసరీ సాంగ్స్, హీరోని మీద పెట్టే కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెట్టలేదు. ప్రభాస్ స్టార్డమ్కి ఏం ఎఫెక్ట్ అవ్వదు. అయితే మారుతి గారు కావాలి. ఆయన అసలే కొండపూర్ అడ్రస్ ఇచ్చాడు, చూడాలి. మనకి తెలుగులో తప్ప బయట చిల్లర కూడా రాదు. వాళ్ళు పెట్టిన 5 కోట్లు 10 కోట్ల కూడా రావు. ఆ లెవెల్ ఉంటుంది. వాళ్ళు టార్గెట్ 400 కోర్స్ అని పెట్టుకున్నారు నార్త్లో. 400 కోర్స్ కాదు, 4 కోర్స్ కూడా రాదు క్లోజింగ్ అయితే. ఆ లెవెల్లో ఉంది. ఆయన ఇల్లు చేంజ్ అయితే బెటర్ ఏమో. ఎందుకంటే ఆయన చేసిన కంప్లీట్ స్ట్రాటజీ తప్పు. ఎందుకంటే ఒక ట్రైలర్లో ఏదైనా ఒక హై మూమెంట్ ఉన్నప్పుడు, ఒక హై సీన్స్ ఉన్నప్పుడు అది ట్రైలర్లో ఎక్కడ లీక్ చేయకూడదు. అది ట్రైలర్లో పెట్టేసి థియేటర్కి వచ్చేసరికి ఆ ట్రైలర్లో హైలైట్ సీన్సే థియేటర్లో లేవు. అలాంటప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతారు. 2 రోజుల తర్వాత యాడ్ చేసినా సరే అప్పుడు ఎవరు జనాలు అయితే అవడు. అదేందో కానీ ఫస్ట్ పార్ట్ ఏదో కానీ ఫస్ట్ పార్ట్ కి స్టార్ట్ చేస్తుంటే ఆ బేస్ ఆ డైలాగ్స్ ఉన్నాయి చూడండి. బాబా ఏం చేసిండంటే అట్లా చేసిండు తెలుసా. సెకండ్ పార్ట్ చూస్తే మాత్రం మొత్తం ఇట్లా బ్రెయిన్ అంతా బ్లాంక్ అయిపోయింది. అసలు లాస్ట్ దాకా చూసేదాకా అసలుకి ఏం అర్థమైంది, మొత్తం బ్లాంక్లో ఉండే. మా ప్రభాస్నే చూసుకుంటే కూర్చున్నాం. ఆ స్టోరీ ఏందో మాకు అదంతా అర్థం కాదు. కానీ ప్రభాస్ అయితే మాత్రం ప్రభాస్ లుక్ కానీ ప్రభాస్ బాడీ కానీ ఉంది చూడండి. అబ్బా ఏం తీసిండు అనుకోండి, అంతా తీసిండండి. అసలు ఆ బాగాలేదంటే వాళ్ళ రివ్యూలు అన్ని పక్క పెట్టుకోండి అంతే. అదంతా మనకు అవసరం లేదు. మాకు కావాల్సింది ప్రభాస్ డైలాగ్స్ అంతే. ఇంకా మాకు ప్రభాస్ కట్అవుట్ చూస్తే చాలు, ఇంకా మూవీ చూడాల్సిన అవసరం కూడా లేదు. అట్లా ఉంటుంది. అసలు ట్రైలర్కే ఫిదా అయిపోయినాం మేము. డైరెక్టర్ ఎలా అయినా చాలా బాగానే తీసిండు. చాలా డైరెక్షన్ కూడా చాలా సూపర్ ఉన్నారు. అసలు ప్రభాస్కి అసలు మేము అనుకుంది వేరు, ఇక్కడ అయ్యింది ఇంకా వేరు. కానీ తీసిండు చూడండి సూపర్. అసలు మెయిన్ ఏంటంటే లాస్ట్లో ఉంది చూడండి ట్విస్ట్. అది లాస్ట్లో చూసిన వాళ్ళకే తెలుస్తుందండి. ఇప్పుడు నేను చెప్పలేను కానీ అందరు వచ్చి చూస్తుంటేనే మీకు అర్థమవుతూ ఉంటుంది. మీరు లాస్ట్కి ఇప్పుడు అందరు ఇచ్చే రివ్యూస్ బట్టి ఉంటుంది. కానీ మూవీ అయితే ఎక్సలెంట్ తీసినండి. అవసరం. థ్యాంక్ యూ. రాజా సాబ్లో హీరోయిన్ల సామాన్ అయితే బాగున్నాయి, మిగతా అయితే బాగాలే. స్టోరీ ఏంలే, కేజీఎఫ్ స్టోరీ రివర్స్ ఉంది అంతే. కేజీఎఫ్ స్టోరీ ఉంది కదా, అది రివర్స్ ఉంది అంతే. ఏం భయపడలే. భయం అయితే భయపడతాను ఏంలే. నాకైతే హ్యాపీ. రాజాసాబ్ సినిమాలో మాత్రం హీరోయిన్ల సామాన్లు అయితే బాగున్నాయి, నాకు నచ్చినాయి. 3 హీరోయిన్లు, ఇంకో 6 మంది ఉంటే బాగుంటుండే. బోర్ పడుకుంటూ ఉంటుండే మంచిగా. డ్యాన్సా వేసినా ఇంకెందుకులే.